హాయ్ అండి, ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ గోధుమ పిండితో బాదుషా తయారు చేద్దాం. ఒక కప్పు గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అందులోనే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని ఇలా చపాతీ పిండిలా ముద్ద చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత దీన్ని ముద్దగా చేసుకుని పక్కన పెట్టేసుకుని హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు పంచదార తీసుకోవాలి. పంచదార మునిగేంత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. దీన్ని పాకం పట్టేసుకోవాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుని పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇది మరుగుతూ ఉన్నప్పుడే 2 యాలకులు కూడా పౌడర్ చేసుకుని యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకుంటే చాలా స్మెల్ వస్తుందండి, బాగుంటుంది, మంచి ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార పాకం వచ్చేంత వరకు మరిగింద పాకం పెట్టేసుకోవాలండి. చుట్టూ ఎంత బాగా మరుగుతుందో తీగ పాకం వచ్చేంత వరకు. తీగ పాకం అవసరం లేదు, చూడండి పాకం వస్తుంది. పక్కన పెట్టేసుకున్న ముద్దను తీసుకొని ఒక బాండీ తీసుకోవాలి. బాండీలో కొద్దిగా నూనె వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడగా నూనె వేసుకొని ముందుగా తీసుకున్న బాదుషాలా తయారు చేసుకోవాలి. పిండిని ఇలా నూనెలో వేసేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఇవి చాలా బాగుంటాయండి. ఇవి చిన్నపిల్లలకి స్వీట్ అడుగుతారు కదా, అప్పుడు తయారు చేసి పెట్టండి. ఇలా ముందుగా మనం మరిగించుకు పక్కన పెట్టుకున్న పాకంలో వేసేసుకోవాలండి. వేడిగా వేసుకోవాలంటే త్వరగా పాకం పీల్చుకుంటుందండి. చూడండి ఎంత బాగున్నాయో, బాగా పొంగుతాయండి ఇవి. ఇవన్నీ ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది తీసుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అచ్చు షాప్లో తిన్నట్టు బయట తీసుకుంటాం కదండి మనం, అలానే ఉంటాయండి. ఇవి బాగా పాకం అంతా పీల్చేసుకుంటాయండి. ఒక అరగంట సేపు తర్వాత ఇలాగా ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకొని మీ దగ్గర బాదం పిక్కలు ఉంటే బాదం పిక్కలు, జీడిపప్పు ఉంటే జీడిపప్పు ఇలా పైన గార్నిష్ చేసుకోవాలండి. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.